హరే కృష్ణ. ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ద్వితీయ అధ్యాయంలో 51వ శ్లోకం. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. మోహమన్నడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినిన వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు అని భగవానుడు అర్జునుడితో చెప్తున్నాడు. అలా వైరాగ్యమును పొందినప్పుడే నువ్వు ఆ బంధుప్రీతి నుండి అందరి నుండి బయటపడి నువ్వు యుద్ధం చేయగలవు. నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయి. నువ్వు వీరుడవు, పిరికివాడిగా ఉండొద్దు. అన్నిటి మీద ఆసక్తి వదులు. భోగమునందు అంటే మనకి కోరికల యందు అనమాట. కోరికల యందు ఆసక్తి వేడాలి. ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక వస్తూ ఉంటుంది. ఇంట్లో డబ్బు ఉండాలి కదా. అలా కోరికల మీద కోరికలు కోరితే తల్లిదండ్రులు తీర్చలేరు. అందుకని తల్లిదండ్రుల యొక్క పనులు అన్నీ గమనించాలి. ఇంట్లో విషయాల్ని గమనించి మనం కోరికలు కోరాలి. అంతేగాని వాళ్ళు తీర్చకపోతే గొడవ చేయడం, ఏడవడం ఇలాంటివి చేస్తే గొడవలు అవుతూ ఉంటాయి. జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. అందుకని వైరాగ్యాన్ని పొందు అంటే అర్థం ఏంటంటే కోరికల్ని తగ్గించుకోవాలి. కోరికలను తగ్గించుకోవడం అంటే వైరాగ్యం. తర్వాత తల్లిదండ్రులే పిల్లలకి కావాల్సినప్పుడు అవి కొంటారు. వాళ్ళు అడిగినవి కొనకుండా ఉండరు, ఇవ్వకుండా ఉండరు పేరెంట్స్. కాబట్టి చక్కగా తల్లిదండ్రులు చెప్పినట్టు వినాలి. ఆ కోరికలను కూడా వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు అడగాలి. పెద్దవాళ్ళు కూడా పిల్లలు అడిగినవన్నీ కొనకుండా వాళ్ళకి అవసరమైంది ఎంతో అదే ఇవ్వాలి. లేకపోతే అదే అలవాటు అయిపోయి ఎప్పుడు ఏది అడిగినా కొనిస్తున్నారు కదా అని కొండ మీద కోతినైనా అడుగుతారు పిల్లలు. కాబట్టి గమనించి పిల్లలకి ఏది అవసరమో అదే పెద్దలు ఇవ్వాలి.